మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామములో అందరికీ వందనాలు. మరి కొద్ది కాలాన్ని దేవుడు మనకిచ్చాడు ప్రియులారా. ప్రతిరోజు మనము ప్రార్థన గురించి మనం వివరించుకుంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని మనం అడగకపోయినా దేవుడిస్తాడు. అంటే మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. మన అవసరత దేవుడికి తెలుసు కాబట్టి అడగకపోయినా కొన్ని ఇస్తాడు. ఉదాహరణ, మరి సొలొమోనుకు దేవుడు ఐశ్వర్యం అడగలేదు, కానీ దేవుడు ఐశ్వర్యాన్ని ఇచ్చాడు. 1వ రాజుల గ్రంథం 3వ అధ్యాయము 10-11 వచనాలను మనం గమనించినట్లయితే, సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమైన గనుక దేవుడు అతనికి ఇలాగూ సెలవిచ్చును, దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడుగక న్యాయములను గ్రహించుటకు వివేకము అనుగ్రహింపమని నీవు అడిగితివి. నీవు ఎలాగూ అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. బుద్ధి వివేకము గల హృదయము నీకిచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడును లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒకడును ఉండడు. మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను. అందువలన నీ దినములన్నిటిని రాజుల్లో నీ వంటి వాడైనను ఉండడు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఐశ్వర్యము గురించి ఘనత గురించి అడగలేదు సొలొమోను. కానీ దేవుడు ఏం చేశాడు? ఐశ్వర్యము ఘనత కూడా ఇచ్చాడు. సమకాలికులు లేకపోతే తర్వాత రాజులు కానీ వారిల్లో లేనటువంటి గొప్ప ఘనత ఐశ్వర్యాన్ని దావీదుకు దేవుడు ఇచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఏదైనా మన ప్రార్థన అనేది యథార్థంగా ఉండాలి, స్వార్థం లేనిదిగా ఉండాలి. మరి అంతేకాదు, మన ప్రార్థన నిజముగా ఉండాలి. 145 కీర్తనలు అంటాడు, 18-19 వచనాలు. నిజముగా మొరపెట్టి వారికి ఆయన సమీపముగా ఉన్నాడు అని అంటాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజముగా మొరపెట్టాలి మనము. దేవుడు మరి ఖచ్చితంగా మనం కొన్ని మర్చిపోయినా మనకు కావాల్సినవి దేవుడు తెలుసు కాబట్టి మరి ఇస్తాడు. కొత్త నిబంధనలో కూడా మనం చూస్తాం, అడుగు వాటికంటేను ఊహించు వాటికంటేను ఎక్కువగా దేవుడు ఇస్తాడని బైబిల్ తెలియజేస్తూ ఉంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలం మనం. ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, మనల్ని పేరు పెట్టి పిలుచుకున్నాడు, మనల్ని విడిచిపెట్టాడు. ఒకవేళ నీ అవసరత ఏదుందో అది దేవుడికి తెలుసు. అయితే దేవునితో నీవు సాన్నిహిత్య సంబంధాన్ని కలిగి ఉండు. దేవునితో మంచి సంబంధాన్ని, మంచి రిలేషన్ని బిల్డ్ చేయాల్సిన అవసరత మన మీద ఉంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేక మార్లు దేవుడు ఇశ్రాయేలుని వారు అడగపోయినా కానీ దేవుడు వారికి ఇచ్చాడు, వారి అవసరతలు తీర్చాడు. చాలాసార్లు మరి నీటి గురించి అడగలేదు, కానీ నీరునిచ్చాడు వారికి. ఆహారం గురించి అడగలేదు, మన్నాను మరి వారికి పరలోకపు మన్నాను, వారు ఇంతకుముందు భుజించని ఆహారాన్ని వారికి ఇచ్చాడు దేవుడు. చూడండి, కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళు మరి మాకు నీడ కావాలని అడగలేదు, కానీ మేఘ స్తంభముగా, పగటి మేఘ స్తంభంగా ఉన్నాడంట. మరి వాళ్ళు వెలుతురు గురించి అడగలేదు, రాత్రి వెలుగుగా దేవుడు, పగటి స్తంభం దేవుడు ఇచ్చాడు. కాబట్టి వారికి తోడుగా ఉన్న దేవుడు వారిని నడిపించి బలపరిచాడు. కాబట్టి వారికి దేవుడు అనేక కార్యాలు, గొప్ప కార్యాలు చేశాడు. కాబట్టి మనం గమనిద్దాం. మరి అడగకపోయినా కానీ దేవుడు ఇచ్చే దేవుడు కాబట్టి అలాంటి గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. కొన్నిసార్లు ప్రియులారా, మనము ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు సడన్గా ఆ ప్రయాణాల్లో ఏదన్నా భయంకరమైన ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. ఆ యొక్క యాక్సిడెంట్లు కావచ్చు, లేకపోతే ఒకసారి యాక్సిడెంట్లు కలిగే పరిస్థితులు కావచ్చు. కానీ వాటన్నిటి నుంచి దేవుడు తప్పిస్తాడు. ప్రియమైన దేవుడు 121వ కీర్తనలో ఉంటుంది, దేవుడు కునుకును నిద్రపోను దేవుడని, నీ రాకపోకలో ఏందో నీకు యెహోవా తోడుగా ఉంటాడని తెలియజేస్తుంది. కాబట్టి గమనించండి ప్రియులారా, మనం చేసే ప్రార్థన మనం కంటిన్యూగా చేస్తూ ఉన్నప్పుడు అవసరాలు ఎరిగిన దేవుడు కొన్ని అడగపోయినా మనకు దయచేస్తాడు. సొలొమోనుకు దయచేసినట్టు ఆ రీతిగా దేవుడు మనకి దయచేయాలని కోరుకుందాం, ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, జీవాధిపతి, మీకు వందనాలు. మా ప్రార్థన ప్రతిఫలం దయచేయండి అయ్యా. మరి కొన్నిసార్లు అడగకపోయినా మాకు ఇచ్చే దేవుడు. సొలొమోను ఆయన ఐశ్వర్యం గురించి, ఘనత గురించి అడగలేదు, కానీ ఐశ్వర్యం ఇచ్చారు, ఘనతనిచ్చారు. ప్రభా, మీకు వందనాలయ్యా. అల్పులైన మమ్మల్ని మీరు బలపరిచి, స్థిరపరిచి, భద్రపరిచి, దీవించమని యేసు పరిశుద్ధనామం అడిగి వేడుకుని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని సహవాసం ఇక్కడ చేరమనుకుని సకల పరిశుద్ధులకును ఎల్లప్పుడూ తోడే నడిపించింది కాక. ఆమేన్. అందరికీ వందనాలు. మరి ఉదయకాలం అందరూ కలుసుకుందాం. దేవుడు మీ అందరిని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ ఆల్.